హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అలాగే మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. వివాహం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు భూములను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కన్యా రాశిలోని భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి రోజు అందరిలోనూ గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయపథంలో సాగుతాయి. విద్యార్థులకు కూడా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి, కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆలోచనలు తక్షణం అమలు చేయడంలో మీరు ముందుంటారని చెప్పవచ్చు. ప్రతి వ్యవహారంలోనూ వేగాన్ని పాటించండి. అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు చేయూతను అందిస్తారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. అలాగే ఇతరులు చెల్లించాల్సిన మొత్తం కూడా మీకు చెల్లించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధువులు ఒక శుభవార్తను తెస్తారు. వివాహ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కూడా ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మున్పటి కంటే మంచి లాభాలను అందుకుంటారు. ఇక కొత్త భాగస్వాముల చేరిక కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు ఈరోజు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక టెక్నాలజీ రంగం వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.